జస్ట్ హాయ్తో స్టార్ట్ చేశా తనతో చాటింగ్ చేయడం. ఏంటండి ఫొటోస్ నేను తీస్తే వాడికి నెంబర్ ఇచ్చారు అని అడిగా. మీరు నాకు కనిపించలేదు, సో మీ టీం మెంబరే కదా అని చెప్పేసి తనకి ఇచ్చాను అనేసింది. ఎలా ఉన్నాయి ఫొటోస్ పంపించాం కదా, బాగున్నాయా అని ఫ్లర్టింగ్ స్టార్ట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అది అని చెప్పింది. ఓకే, ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు, మీ ఇల్లు ఎక్కడ అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నా. స్టార్టింగ్లో అందరికీ ఉంటుంది కదా ఇలాంటి ఎగ్జైట్మెంట్, రోజు కలవాలి అది ఇది అని చెప్పేసి. సో అందుకే ఈ డీటెయిల్స్ అన్నీ అడిగా అనమాట. వెంతేంటో తెలుసా, అడిగిన ప్రతి క్వశ్చన్కి తను ఆన్సర్ చేసింది. తనకే తెలియకుండా ఒక వన్ సైడెడ్ లవర్ లాగా తను ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూనే ఉన్నాను. తనని ఫాలో అవుతున్నప్పుడు తను చేసే పనులు అవన్నీ చూసి నాకు ఒక తెలియని ఫీలింగ్, చాలా హ్యాపీ ఫీలింగ్, చాలా బ్లెస్ ఫీలింగ్ అనమాట. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు తను నేను ఒకటి అడిగాను, ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అనేసి. మనం ఇంకా రాజ్సాబ్ మూవీ ప్రభాస్ ఎంట్రీ లాగా ఒక ఫ్లవర్ పట్టుకొని మంచి స్టైల్గా వెళ్ళాను అనమాట. వెళ్ళి తనకిచ్చి హాయ్ అని చెప్పేసి నార్మల్గా మాట్లాడాను. సో ఇంకా అప్పటి నుంచి మాకు ఇంకా చాటింగ్ అండ్ ఫోన్ కాల్స్ పెరిగాయి అనమాట. ఒకరోజు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనేసి అడిగాను. నేను ఆల్రెడీ 3 years నుంచి లవ్లో ఉన్నా అనేసి అంది. ఇంకంతే, ఈ జయగడికి మళ్ళీ బాధ స్టార్ట్ అయింది.